హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీల్ అగైన్. సో ఈ వీడియోలో మీకు పీర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది లిఫ్ట్ వేసే ముందు, అంటే ఒక లిఫ్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ లిఫ్ట్ వేసే ముందు డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా బైండ్ చేయించాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో మనకు ఒక లిఫ్ట్ వేసిన తర్వాత మన క్యూరింగ్ అనేది కాంక్రీట్స్ M35 M40 యూజ్ చేస్తాం కాబట్టి క్యూరింగ్ అనేది బాగా ఎక్కువ చేయించుకుంటూ ఉండాలి. దాని గురించి మేము గన్ని బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం. సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక బార్కి మధ్యలో గ్యాప్ అనేది స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ రెండు బార్స్కి మధ్యలో స్పేసింగ్ అనేది అన్నిటికీ ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇది ల్యాప్స్ ఏదైతే ఉన్నదో, సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ల్యాప్ వచ్చింది. సో నెక్స్ట్ ఇది ల్యాప్ ఇక్కడ రాకూడదు, నెక్స్ట్ బార్కి రావచ్చు. సో ఈ విధంగా ల్యాప్స్ అన్నీ కూడా ఒకే చోట రాకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆల్టర్నేట్గా ల్యాపింగ్ అనేది మోర్ దెన్ 50% ల్యాపింగ్ అనేది ఎప్పుడు ఒకే చోట రాకూడదు యాజ్ పర్ నార్మ్స్. సో ల్యాపింగ్ అనేది ఒకే చోట రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ లింక్ బార్స్ అనేవి కూడా కరెక్ట్గా కట్టారా లేదా. మన లింక్ బార్ షేప్ వచ్చేటప్పటికి సో ఈ టైప్లో ఉండుద్ది. వన్ సైడ్ మొత్తం బెండ్ చేసి షీ టైప్లో ఉండుద్ది, ఒక సైడ్ ఏమో ఎల్ లాగా ఉండుద్ది, అండ్ అదర్ సైడ్ ఈ విధంగా సి లాగా ఉండుద్ది. సో ఇది ఎందుకంటే అటుపక్క డిస్ట్రిబ్యూషన్కి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ ఇలా ఫిక్స్ చేసి ఈ పక్కది ఇలా తగిలిస్తారనమాట. సో అలా తగిలించుకుంటే బైండింగ్కి ఈజీగా ఉండుద్ది. ఆ విధంగా బైండ్ చేసుకుని ఆ బైండ్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లింక్ బార్స్ అనేది లూజ్గా ఉన్నాయి, టైట్గా ఉన్నాయి అని. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్కి దేనికి టచ్ అవుతుంది, మొత్తం అన్నీ అలా టచ్ అవుతుంది లేదా, 2 సైడ్స్ చెక్ చేసుకోవాలి. టూ సైడ్స్ చెక్ చేసుకుని మనకు ఫ్రంట్లో కొద్దిగా వంగినట్టు ఉన్నాయి కదా. సో స్పేస్ వచ్చినాయి ఏంటంటే ఈ సర్కిల్ ఏదైతే ఉన్నదో, సర్కిల్ ఉన్నది కదా, సో ఈ సర్కిల్లో మనకి స్పేస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది లెంత్ తగ్గుద్ది కదా. సో ఈ లెంత్ తగ్గుతాం గురించి ఇక్కడ స్పేస్ అనేది వస్తుంది. బట్ మిగతా వాటిలో ఎక్కడ రాకూడదు. ఒకవేళ స్పేస్ అనేది వచ్చిందంటే మన బైండింగ్ అనేది కరెక్ట్గా చేయలేదని. అంటే వర్టికల్ బార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టాప్ వర్టికల్ బార్స్ ఉన్నాయి కదా, సో ఆ వర్టికల్ బార్స్ అనేవి ఉండాల్సిన పొజిషన్ కన్నా లోపలికి బెండ్ అయినాయి అని అర్థం. సో అలా బెండ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ స్పేసింగ్ ఏదైతే రావాలో ఆ స్పేసింగ్ అనేది మనకి ఎక్కువ వచ్చింది. ఆ విధంగా ఎక్కువ వస్తే కాంక్రీట్ అనేది ఎక్కువ ఫిల్ అవుద్ది. రెండింటికి మధ్యలో కాంక్రీట్ ఎక్కువ ఫిల్ అవటం వల్ల వాటర్ అయ్యి వదిలే ఆ కాంక్రీట్ అనేది ఎక్కువ ఫిల్ అవటం వల్ల చాలు కాంక్రీట్ ఎక్కువ ఫిల్ అవటం వల్ల కాంక్రీట్ అనేది కంప్రెషన్లో ఎక్కువ బేర్ చేయగలదు కానీ టెన్షన్ బేర్ చేయలేదు కదా. సో స్టీల్ అనేది లోపలికి వెళ్ళిపోవటం వల్ల ఎక్సెస్ కాంక్రీట్ ఏదైతే ఉన్నదో దాంట్లో క్రాక్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ విధంగా డెవలప్ అవ్వకూడదు అనుకుంటే వర్టికల్స్ బార్స్ అనేవి రెండింటికి మధ్యలో స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందో లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంటే చెక్ చేసుకున్న తర్వాత బైండింగ్ అనేది ప్రతి డిస్ట్రిబ్యూషన్ అండ్ లింక్ బార్ అలా ప్రతి డిస్ట్రిబ్యూషన్ అండ్ లింక్ బార్ బైండ్ చేసే లేదు చూసుకుని అప్పుడు షట్టరింగ్ అనేది మనం పెట్టించుకోవాలి. ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి లిఫ్ట్కి కట్టిన తర్వాత చెక్ చేసుకుని వర్టికల్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిపోతున్నాయో లేకపోతే ల్యాప్ వస్తున్నాయా. ల్యాప్ రావాలంటే ఆ ల్యాప్లో అంత పైన మిగిలింది ఏదైతే ఉన్నదో ఎక్స్ట్రా సరిపోతుందా లేకపోతే ఇంకా కిందకు ఉంటే కనుక అప్పుడే ల్యాప్స్ అనేవి కట్ చేయించుకుని మనం అక్కడ పెట్టించుకోవాలి. ఒకవేళ సరిపోతుంది అనుకుంటే ఇంకా అక్కడితో వదిలేస్తాం. సో ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.